హలో ఫ్రెండ్స్, ఈ రోజు ప్రత్యేకంగా ఒక లేఅవుట్ గురించి, ఒక వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ రోజు మీ ముందు ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలుసు కదా మనవన్నీ రియల్ న్యూస్, రియల్ ఎస్టేట్ న్యూస్, కోఆర్డినేట్ గ్రూప్ ఛానల్. మీరు యూట్యూబ్ మన ఛానల్లోకి వెళ్తే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా నేను ఈ వెంచర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో తాళపాలెం గ్రామంలో నేను చెప్పి వచ్చాను కదా, వెంచర్ ఎఫోరియా. ఆ ఎఫోరియాని ఈ రోజు మీకు చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాను. చూడండి, హైవే మీద ఈ వెంచర్ ఉంది. నా వెనకాల కనిపిస్తుంది ఈ వెంచర్ తాలూకా ఆర్చ్, ఎక్స్ట్రీమ్ ఆర్చ్. హైవే ఫేసింగ్ లో ఈ వెంచర్ ఉంది. వెంచర్ లోకి ఎంటర్ అవుతాం. హైవే ఫేసింగ్ లో వెంచర్. ఈ వెంచర్ తాలూకా ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ ఇంకా పెయింటింగ్స్ అవ్వలేదు. సంక్రాంతికి దీన్ని జనవరిలో పెయింటింగ్ చేస్తారు. పెయింటింగ్ చేసి దీన్ని కంప్లీట్ చేస్తారు. మధ్యలో ఉన్నది సెక్యూరిటీ రూమ్. ఆటో వస్తుంది కదా, ఈ మధ్యలో ఉన్నది సెక్యూరిటీ రూమ్ అనమాట. చూసారు కదా, శాన్స్ ఎఫోరియా దీని తాలూకా పేరు. ఫ్రెండ్స్ చూడండి, హైవేలో నుంచి ఇప్పుడు మనం ఆర్చ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. ఆర్చ్ లోకి ఎంటర్ అయ్యాం. ఆర్చ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి కాంపౌండ్ లోపల, ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇది 10 acres ల్యాండ్. చూసారా, హైవే నుంచి ఇది 10 acres ల్యాండ్. ఈ 10 acres ల్యాండ్ కూడా కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఇక్కడ మంచి షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా హైవే ఫేసింగ్ లో ఆర్చ్ లోపల ఇవన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను డీప్ గా వెళ్తాను. మంచి డబల్ రోడ్ ఉంది, ఇటు అటు మంచి మొక్కలు, క్రాటన్స్, కోకోనట్ ప్లాంటేషన్, చాలా బాగుంది. డబల్ రోడ్. అఫ్ కోర్స్ నేను రైట్ సైడ్ రోడ్ లో నడుస్తున్నాను. ఓకే, ఇంకా లోపలికి ఇలా వెళ్తాను. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తుందంతా కూడా లాంగ్ రోడ్, డబల్ రోడ్డు. ఇదంతా వెంచర్లోకి డబల్ రోడ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, వీడియోని ఫాస్ట్గా కవర్ చేయడం కోసం. చూసారు కదా, బ్యూటిఫుల్ ప్లాంటేషన్ తో ఇటు అటు కొబ్బరి మొక్కలు, మధ్యలో ఫ్లవర్ గార్డెన్స్. ఓకే, ఇది డివైడర్, మధ్యలో డివైడర్, రోడ్డుకి అటు ఇటు ఇదంతా ఓపెన్ ప్లాటింగ్. సేమ్ అక్కడలాగే, అక్కడైతే ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే. మొత్తం డ్రైనేజ్, ప్రతి సైట్ వర్క్స్ అవుతున్నాయి, అందుకే డ్రమ్ అవి ఉన్నాయి. ప్రతి జంక్షన్ పాయింట్ లో మ్యాన్ హోల్. తర్వాత ఈ ఇక్కడ చూసారు కదా, ఈ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క కూడా ఈ సైడ్ వాల్ దగ్గర నుంచి ఇదంతా ఫుట్పాత్. ఆ కనిపిస్తుంది క్లబ్ హౌస్, గెస్ట్ రూమ్స్, కస్టమర్స్ అలా వస్తున్నారు. ఇదంతా ఓపెన్ ప్లాటింగ్. ఇది 14 acres. ఈ ఓపెన్ ప్లాటింగ్ అంతా కూడా 14 acres. ఆ కనిపిస్తున్న వైట్ గోడ ఉంది కదా, అది ఉడా పార్క్. వెళ్దాం మనం ఆ పార్క్ దగ్గర కూడా వెళ్దాం. పార్కింగ్ కూడా క్లియర్గా చూద్దాం, గెస్ట్ హౌస్ కూడా క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత లాంగ్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇది మనకు కనిపిస్తుంది ఓన్లీ జస్ట్ 24 acres మాత్రమే. ఇది కాక ఆ చివరి వరకు కూడా అదొక 16 acres,
ఈ క్లబ్ హౌస్ వెనకాల 35 acres ఉంది. ఈ ఇటుపక్క వెస్ట్ సైడ్ ఏమో ఇది ఒక 15 acres ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వెంచర్లోనే మనకి ఫైనల్గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్లబ్ హౌస్ మనకి ఎదురుగా కనిపిస్తుంది. క్లబ్ హౌస్ యువతల పక్కన ఇది గెస్ట్ రూమ్స్. లోపల కూడా వెళ్దాం, లోపల కూడా టూర్ చేద్దాం. ఇగో వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఇది పార్క్, ఇదంతా కూడా పార్క్. ఆ వైట్ గోడ అంతా ఇదంతా కూడా చాలా పెద్దది. ఇదంతా పార్క్. ఈ ముందున్న ప్లేస్ స్విమ్మింగ్ పూల్ కోసం ఉంచుతున్నారు. సో లోపల చూద్దాం. లెట్ us గో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ లేఅవుట్ తాలూకా నుండి ప్రత్యేకతలు. ఒక పక్క నా వెనకాల చూపిస్తున్నటువంటిది ఏంటంటే క్లబ్ హౌస్, ఇది పార్క్. ఇవి కొత్తగా ఒక 300 కొబ్బరి చెట్లు తీసుకొచ్చారు. ఇవన్నీ వెనకాల స్టోర్ చేశారు. ఇది ఈరోజు సైట్లో మేళా కూడా అయింది. అదిగో నా వెనకాల కనిపిస్తున్న టెంట్ ఇవన్నీ కూడా మేళా. ఇవాళ మంచి మేళా కూడా అయింది. మంచి లేఅవుట్, చాలా బాగుంది. దీని ప్రత్యేకతలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఈ లేఅవుట్కి దగ్గరలో 20 acres 20 kilometers దూరంలో ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ అని, అది ఒక 70,000 కోట్లతో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 70,000 కోట్లు, 7.3 million టన్స్ స్టీల్ ప్లాంట్. సో అదొకటి. తర్వాత ఈ నెల యాక్చువల్గా November 29th 2024 మన ఈయన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు రావాల్సి ఉంది. కానీ తుఫాను కారణాల వల్ల ఆగిపోయింది. ఎందుకు రావాలి అంటే గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఇది పూడిమడకలో అనౌన్స్ చేసి దాన్ని ఓపెనింగ్ కోసం ఆయన రావాల్సి ఉంది. కానీ మరి తుఫాను కారణం వల్ల ఆయన ఆగిపోయారు. ప్రోటోకాల్ పర్మిట్ ఇవ్వదు కదా, అలా ఆగిపోయారు. సో అది కనుక ఆయన వచ్చి మ్యాక్సిమం జనవరిలో వస్తారేమో, అది ఒకటి వచ్చి ఆయన కనుక శంకుస్థాపన చేస్తే మరి అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్, ఎల్ఎన్టీ, రాంబెల్ పోర్టు, బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అవన్నీ కూడా దాదాపు ఒక 30,000 ఎంప్లాయ్మెంట్ ఈ లేఅవుట్కి చుట్టుపక్కల వస్తుంది. ఇటువంటి వెంచర్లో కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనకున్న సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి ఇలాంటి వెంచర్స్లో మనం అప్రూవ్డ్ వెంచర్స్, రేరా అప్రూవ్డ్ వెంచర్స్, పక్కాగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వెంచర్ ఇది. ఇటువంటి వెంచర్లో కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఒక పెద్ద అసెట్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు భూమి మీద పెట్టింది అది ఒక్కటి మాత్రమే కరెక్ట్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్. భూమి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, బంగారం మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అవి మాత్రమే పర్ఫెక్ట్ సేవింగ్స్. సో ఫ్రెండ్స్ ఈ టూర్ మొత్తం మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో చాలా డీప్గా తీశాను. ఇంకా దీని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ పెడతాను. తెలుసు కదా మన ఛానల్ 4 Delight గ్రూప్ ఛానల్, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మంది ఏంటి రియల్ న్యూస్, రియల్ ఎస్టేట్ న్యూస్. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోతో నేను క్లోజ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వితిన్ 2 daysలో భోగాపురం దాని చుట్టుపక్కల జరుగుతున్న హ్యాపెనింగ్స్, రియల్ హ్యాపెనింగ్స్, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అవన్నీ ఒక వీడియో తీస్తాను. ఆ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ గురించి చెప్తాను. సో అది కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో చూడొచ్చు. నాది కాదు, మన ఛానల్లో చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ సేవింగ్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్గా పెడదాము అనుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఒక మంచి రియల్ ప్రాపర్టీని చూపించిన వాళ్ళు అవుతారు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో వన్స్ అగైన్
నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియోస్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వెంచర్ పేరు ఎఫోరియా, శాన్స్ ఎఫోరియా. అంటే ఎఫోరియా అంటే మీనింగ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. నిజమే, ఈ వెంచర్లో పెడితే నాకు మొత్తం టూర్ ఈ వీడియో తీసిన తర్వాత చాలా, అంటే ఇది ఎవరు దీన్ని సెలెక్ట్ చేసి పెట్టారో తెలియదు కానీ మంచి పేరు పెట్టారు, ఎఫోరియా. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రేరా ప్రాజెక్టు, ఫస్ట్ ఉడా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ వేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 100 acres ప్రాజెక్ట్. ఓకే, ఒక పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా నెంబర్ 8897424545. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 8897424545. 4 Delight గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా ఇస్తాను. రియల్ న్యూస్, రియల్ ఎస్టేట్ న్యూస్, లేటెస్ట్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.